సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఒక టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఆఫ్టర్ ఆక్షన్ తర్వాత. ఈ యొక్క టీమ్ లో ఎటు నుంచి చూసుకున్నా కానీ వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. రైడింగ్, డిఫెన్స్, ఆల్ రౌండింగ్ ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ టీం వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ టీమే ది డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినటువంటి పునేరి పల్టన్స్ టీమ్. పునేరి పల్టన్స్ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఇన్ PK11. ఇదేలా భయ్యా అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 11 కి పునేరి పల్టన్స్ టీమ్ స్క్వాడ్ లో చూసుకున్నట్లయితే అస్లాం ఇనామ్దార్, ఆకాష్ షిండే, పంకజ్ మోహితే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్ రైడర్స్ అయితే ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ లో కూడా అభిషేక్, సంకేత్ సావంత్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్ డిఫెండర్స్ అయితే పునేరి పల్టన్స్ టీమ్ లో ఉన్నారు ప్రో కబడ్డీ సీజన్ 11 కి. ప్రో కబడ్డీ సీజన్ 11 కి పునేరి పల్టన్స్ టీమ్ తెలివిగా ఏం చేశారంటే వాళ్ళ కోర్ టీమ్ ని మొత్తం రిటైన్ చేసి పెట్టుకున్నారు. ఒక షాద్లుని తప్పిస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 లో పునేరి పల్టన్స్ టీమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఏ టీం ఉందో అదే టీం ఉంది. ఒక షాద్లుని పక్కన పెట్టి యాజ్ ఇట్ ఈస్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం సీజన్ 10 టీమే దిగబోతుంది పునేరి పల్టన్స్ టీమ్. ఈవెన్ వాళ్ళు షాద్లు కోసం కూడా PK11 ఆక్షన్ లో ట్రై చేశారు, కానీ అదైతే కుదరలేదు. హర్యానా టీం వాళ్ళైతే షాద్లుని బై చేసేసుకున్నారు. బట్ షాద్లు లేకపోయినా కానీ పునేరి పల్టన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 కి వెరీ స్ట్రాంగెస్ట్ టీం అనే చెప్పుకోవచ్చు. టాప్ 6 లో మాత్రం పునే టీం ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయితే ఖచ్చితంగా ఉంటుంది 100%. ఇది ఈవెన్ పునేరి పల్టన్స్ టీం కోఆర్డినేషన్ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు ప్రో కబడ్డీ సీజన్ 10 లో. అదే కోఆర్డినేషన్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 లో కూడా కంటిన్యూ కాబోతుంది. ఒక్కసారి డిఫెన్స్ లో సెట్ అయిన టీం ఏ టోర్నమెంట్స్ కి వెళ్ళినా కానీ వాళ్ళైతే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. స్పెషల్లీ పునేరి పల్టన్స్ టీం లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరమే లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్నర్స్, బెస్ట్ కవర్స్ అండ్ బెస్ట్ రైడర్స్ ఉన్నటువంటి టీం పునేరి పల్టన్స్ టీం. ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 లో పునేరి పల్టన్స్ టీం కప్పు గెలుస్తారా అంటే అబ్సల్యూట్లీ మరొకసారి ప్రో కబడ్డీలో అయితే పునేరి పల్టన్స్ టీం కప్పు గెలిచే ఛాన్సెస్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సేమ్ టీం, సేమ్ కాంబినేషన్, ఒక్క షాద్లు తప్పితే అందరూ కూడా సేమ్ టీం. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి పునేరి పల్టన్స్ టీం మెయిన్ 7 స్ట్రాంగ్ కాదు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. యంగ్స్టర్స్ తో అయితే నిండిపోయి ఉన్నారు. లాస్ట్ ఫ్యూ సీజన్ గా పునేరి పల్టన్స్ టీం పర్ఫార్మెన్స్ ప్రో కబడ్డీలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈసారి కూడా పునేరి పల్టన్స్ టీం డామ్ షూర్ గా ఖచ్చితంగా అయితే ప్లే ఆఫ్ వస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కప్పు గెలిచే ఛాన్సెస్ కూడా పునేరి పల్టన్స్ టీం కి ప్రో కబడ్డీ సీజన్ 11 లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీకు ఏమనిపిస్తుంది, పునేరి పల్టన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఛాంపియన్స్ గా నిలుస్తారా లేదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.